అనుకృతి దాతల్లి, ప్లీజ్ కాల్ అనుకృతి. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారి రచన, మహాదేవన్ గారి సంగీతం, సుశీలమ్మ గానం, బంగారు బాబు సినిమా నుంచి గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కోరిన కోర్కెలు తీర్చే తల్లి. సొగసిచ్చినావు, సొగసును మించిన మనసిచ్చినావు. గుణమిచ్చినావు, చక్కని సొగసిచ్చినావు, సొగసును మించిన మనసిచ్చినావు. మనసుకు తగిన మనువీయవమ్మ, మనసుకు తగిన మనువీయవమ్మ. నా మనుగడ నిలకడ చేయవమ్మ. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కురిపించగలవా, కులమేదైన పెళ్ళాడగలవా. నిరుపేదనైనా వరించగలవా, వలపులు కురిపించగలవా. కులమేదైన పెళ్ళాడగలవా. పేదవాడైనా ప్రేమున్న చాలు, పేదవాడైనా ప్రేమున్న చాలు. పొత్తు కుదిరితే పూరి పాకైన చాలు. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కోరిన కోర్కెలు తీర్చే తల్లి. మనసుకు తగిన మనువీయవమ్మ. నా మనుగడ నిలకడ చేయవమ్మ. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి. కోరిన కోర్కెలు తీర్చే తల్లి. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు నాన్న. ధన్యవాదాలు. మన సంస్కృతిలో మిళితమైపోయినటువంటి ఒక సాంప్రదాయం ఈ పేరెంటాళ్ల పాటలు. ఆత్రేయ గారి శైలి అద్భుతంగా ఈ పాటలో మనకి వ్యక్తీకరమైంది. చాలా బాగుంది. ధన్యవాదాలు. రాసిన తర్వాత ట్యూన్ చేశారు మహాదేవన్. చాలా చక్కగా. ఎక్కడో కేరళలో ఉండే వ్యక్తి, ఆయన మాతృభాష తమిళం అయినా కూడా వాళ్ళు కంపోజ్ చేసినప్పుడు మనం అనుకుంటాం అక్కడ పద్ధతులు వేరే, ఇక్కడ పద్ధతులు వేరే. ఈ పాట విన్న తర్వాత ఇది తెలుగు పాట కాదు, మలయాళం వాసన ఉంది, తమిళ వాసన ఉంది అని అనుకుంటాం. మనం అనుకోం. సంగీతానికి అవన్నీ లేవు. మంచి మాట పడి దాన్ని చక్కగా కనుక పాడించగలిగితే ప్రతి ఏ భాష అయినా, ఏ మాండలికం ఉన్నా, ఏ రాష్ట్రానికి సంబంధించిందైనా చెవికి ఇంపుగా ఉంటే చాలన్నమాట. అలాంటిది ఇది. సంగతులన్నీ క్లీన్గా క్లిస్టర్ క్లియర్గా ఉండాలన్నమాట.
ఫర్ ది సేక్ నిజంగా ఆఖరిని ఒక ఆలాప్ పాడుతున్నావు కదా, వీళ్ళు పాడుతున్నప్పుడు గౌరమ్మ తల్లి మీద, అది ఒక్కసారి పాడు. నీకు నేను ఎగ్జాంపుల్ చెప్తా. అంటే చాలా చోట్ల ఉంది, బట్ అది అక్కడ నీకు చెప్తే నీకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అంతవరకే తీసుకుందాం. ఆర్ యూ షూర్ వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ రైట్? అది అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనకు ఫాస్ట్గా సంగతులు పలకనప్పుడు స్లోగా ప్రాక్టీస్ చేయండి మీరు. ది బెస్ట్. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ వచ్చేస్తుంది. మనం స్పీడ్లోనే ప్రాక్టీస్ చేస్తే పలకవేమో అని భయం వచ్చి అట్లాగే ఉండిపోతుంది, అనే వస్తుంది తప్ప అందులో ఉన్న ప్రతి స్వరం కూడా క్రిస్టల్ క్లియర్గా వినిపించదు. పాటలో కూడా పాడుతున్నప్పుడు అలాగే చరణం ఒకసారి పాడు. సిరులిచ్చినావు అక్కడ అంతవరకు తీసుకుందాం. సిరులిచ్చినావు ఉంది కదా, నావు ఆ నోటుకు చేరడానికి ఇది దారి ఒకటే, రెండు తారరా తా రెండు ఒకటే. కానీ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసింది ఏంది, మా తారరా తాననా, అది అది క్లీన్గా తెలియాలి, హార్మోన్ మీద వాయించినట్టుగా. ఇప్పుడు ట్రై చేయి ఒకసారి. సిరులిచ్చినావు ఆల్మోస్ట్ దేర్, గుణమిచ్చినావు. ఈ రెండు మాత్రం చెప్తే చాలు నీకు. ప్రతి చోట ఆ సంగతులు వస్తున్నప్పుడు మామూలుగా అది కూడా అందంగానే ఉంటుంది. గులాబ్ జామ్ మెత్తగా దిగిపోతుంది అలా, దానికోసం మనం మంచింగు నవలాల్సిన అవసరం లేదు. ఒక స్పూన్తో కట్ చేస్తే అది జుమ్మని వెళ్ళిపోతుంది. అలా ఉంది. కానీ ఎలా ఉండాలంటే పకోడీ కొరికినట్టు ఉండాలన్నమాట. కొరికితే ఒక్కొక్క ముక్క లోపలికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆ ఆస్వాదన కావాలి. నా ఏమంటారు రాగం? దుర్గా అంటారా, సామా అంటారా, మరొకటి ఏమంటారో తెలియదు. చాలా పక్క పక్కనే ఉంటాయి. నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఎన్ని పాటలు ఉన్నాయి ఇందులో. జయ జయ శ్రీరామ రఘువర శుభకర, జయసింహ సినిమాలో పాట అది. నేను ఈ రాగం గురించి ఆలోచించినప్పుడు అప్పుడు మా నాన్న ఇది సామా అంటారని అన్నారు. ఏమిటో నాకు తెలియదు అనమాట. దానికి దగ్గరగా ఉన్న రాగంలో నేను కూడా కంపోజ్ చేశాను. సందె పొద్దు అందాలున్న చిన్నది తరనానా తననా తరనానా నీనా తరరే రే, సందె పొద్దు అందాలున్న చిన్నది. ఇది మనకు సంప్రదాయంలో ఉన్న మంచి రాగం. ఇది ఆ సంగతులన్నీ కనుక నీట్గా రాగలిగితే చక్కగా ఇంకా బాగుంటుంది. అంతే. ఇప్పుడు ఇంకో విషయం ఉంది కదా, ఇది పక్కన సీరియస్ విషయం పెట్టేసి మనం ఇప్పుడు సరదా విషయానికి వద్దాం. ఎందుకంటే నువ్వు నవ్వుతున్నావు, నాకు సంతోషం, అదే కావాలి నాకు. ఇది ఏ టెంపోలో ఉంది ఈ పాట? చతురస్రంలో ఉంది. ఏ తాళగతిలో ఉంది? టెంపో కాదు, టెంపో ఇస్ నాట్ రైట్. ఏ తాళగతిలో ఉంది? చతురస్రంలో ఉంది. గౌరమ్మ తల్లి గౌరమ్మ, అమ్మవారి పాట కాబట్టి ఇది కూడా ఖండంలోనే పాడి చూద్దాం అనమాట. మీ ఇష్టం వచ్చిన టెంపోనే, కృష్ణ నువ్వే ఇచ్చుకో. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి, కోరిన కోర్కెలు తీర్చే తల్లి, కోరిన కోర్కెలు తీర్చే తల్లి గౌరమ్మ. చాలా అంతే, ఎందుకంటే దాన్ని ఏం చేయడానికి లేదు. వెళ్ళరమ్మా.